this flute. I can't keep myself from dancing. Come on, Lalita. Come on, Vishaka. Krishna is up to. Radha, let's go and tell Mother Yashoda what Krishna is doing. Let's go. Let's go. Harihi Om. Jai Sri Mannarayan. Ramachandra. Devadevam bhaji దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. వంటి సమయంలో ఎక్కడైతే హృదయాలు తపిస్తాయో, మానవుల పవిత్రమైన ఆత్మలు పిలుస్తాయో పరమాత్మని వేడుకు. ఏడు కొండల వెంకటేశ మూడు మూర్తుల శ్రీనివాస ఏడేడు జన్మముల పాపములను ఎడబాసి బ్రోచే శ్రీనివాస. ఏడేడు జన్మల పాపాలంతా కూడా ఆయన తొలగిస్తాడు శ్రీనివాసుడు. కనుక మానవులు తమ కష్టాలను దుఃఖాలను కోటాను కోట్ల మంది కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ కోటి చేతులు నీకు గోవిందయని ముక్క కోరికల దీర్చేటి కొంగు బంగారమై కొండలేడింటిపై కొలువు తీరేవయ్య శ్రీ వెంకటేశ జగదీశ. ఘంటసాల గారు చాలా అద్భుతంగా పాడతారు ఈ పాట. అంటే కోటాను కోట్ల మంది ఆయన పిలవాలి. అంటే ఏ ఒక్కరికో ఏదో అన్యాయం జరిగిందంటే అది ఏ స్వార్థంతో అన్యాయం జరిగా జరిగి ఉండొచ్చు, చెప్పలేము. కానీ నిస్వార్థంగా ఎవరైతే ఉండి అన్యాయం జరిగి బాధపడుతుంటారో అటువంటి వాళ్ళు పరమ భక్తులు అవుతారు. ఆ పరమ భక్తులు ఎప్పుడైతే పిలుస్తారో ఆయన్ని, అప్పుడు ఆయన ఎక్కడ ఏం చెయ్యాలో అక్కడికి వచ్చి ధర్మరక్షణ చేస్తాడు. మధుర సమీపంలో ఈ యొక్క రాక్షసుడు కంసుడు రాక్షస వంశాన్ని పుట్టాడు. కంసుడి యొక్క రాక్షసత్వం ఎందుకు వచ్చింది అంటే దానికి కంసు యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకోవాలి. ఆ జన్మ వృత్తాంతంలోకి వెళితే తర్వాత మనకు పూర్తిగా కంసుడి యొక్క ఇది అర్థమవుతుంది. ఏదేమైనా అది వాళ్ళు కోరుకుంది. ఎవరు? కంసుడు చాణూరుడు నారాయణుడి చేతిలో చనిపోవాలని కోరుకున్నది కనుక ఆ విధంగా చంపాల్సి వచ్చింది. వాళ్ళకి అటువంటి బుద్ధులు పుట్టాయి. ఆ బుద్ధులు పుట్టడం వల్ల మానసిక రోగం వచ్చింది. మానసిక రోగం రావడం వల్ల వాళ్ళు మరణించాల్సి వచ్చింది. అలాంటి వాళ్ళతో ఉండే వాళ్ళందరూ కూడా మానసిక రోగులుగా మారిపోయి ఉంటారు. అందరూ కూడా ఎందుకంటే ఒక రాక్షసుడు తను రాజుగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? రావణాసురుడు రాక్షసులకి అధికారాలు ఇస్తాడు. మానవులకి మంచి వాళ్ళకి అధికారాలు ఇప్పిస్తాడు. ఈడు మంచి వాళ్ళకి అధికారాలు ఇస్తే ఇంకేముంది? తన యొక్క చేసే పనులన్నీ అందుకు అర్థమైపోతాయి. కాకుండా అందరు తనలాంటి రాక్షసులకి ఇచ్చేసేస్తే వాళ్ళు తన ఎవరు ఆయన చెప్పినట్టు పడి ఉంటారు. ఎవరికి ఏం బయట రహస్యాలు పోవు. అప్పుడు పరమాత్మను పిలవరు. కనుక మానవులు బాధలు పడుతున్నారు అంటే కోటాను కోట్ల మంది ఒక్కసారిగా గొంతెత్తి పిలిస్తే అయ్యా దిగిరా అంటే ఖచ్చితంగా వస్తాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వెళ్ళాడు. గొప్పకాంతలారా, మీరు అనుకున్నది అంత జ్ఞానవంతమైంది కాదు. మీరు చెప్పిందంతా కూడా మానవ సహసిద్ధంగా మీరు చెప్పారు. నేను విన్నాను. నేను ఎవరు? ఆయనకి పరమ ఆప్తుడను, ఆయన ప్రాణమిత్రుడను, ఆయనకి బహిప్రాణాన్ని, అంతర్ప్రాణాన్ని బహిప్రాణాన్ని కూడా నేనే. ఆయనకి తెలిసినవన్నీ నాకు తెలుస్తుంది. ఆయనలో ఏ రహస్యాలైతే ఉండవో ఆ రహస్యాలని కూడా నాలో ఉండవు. ఆయనలో ఎటువంటి గుణతత్వం ఉందో అలాంటి గుణతత్వం నాకు ఉంటుంది. కనుక మీరు నన్ను
ఆయనతో సమానంగా భావించారంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీ యొక్క వేదన బాధ అంతా విన్నాక నాకు కూడా అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ పరమాత్ముడు చెప్పమంది మీకు చెప్పాలి కదా, అందుకు చెప్తున్నాను అని ఉద్ధవుడు వారికి, అమ్మ మీరందరికీ కూడా ఆయన చెప్పమన్న విషయాలు చెప్పాను. ఇంకా ఆయన చెప్తున్నట్టే, కళ్యామణులారా మీరందరూ కూడా అతి పవిత్రమైన వారు. మిమ్మల్ని మీరు పవిత్రులుగా భావించండి, అప్పుడు నేను మీలో కనబడతాను. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే వేదనకు ఆవేదనకు లేదా వ్యామోహాలకు గురి చేసుకుని మీరు ఆలోచిస్తూ ఉంటారో అంతవరకు నేను మీకు అర్థం కాను అని మనం చెప్పమన్నాడు. అంటే ఏమి, నారాయణుడు సర్వాంతర్యామి సర్వం ఉన్నటువంటి వాడు మీలో కూడా ఉన్నాడని చెప్పడానికి ఆయన ఈ మాట చెప్తున్నాడు. అయితే మీరు జ్ఞానంతో ఆలోచించాలి, భక్తితో ఆలోచించాలి, అతి ప్రియమైన భక్తితో ఆలోచించాలి. ఆయన ఎక్కడ లేని ప్రేమను కురిపించండి. ఏ విధమైన ప్రేమ? ఇందాక చెప్పుకున్నాం కదా, మనలో ఉండే అజ్ఞానం అనేటటువంటి సమిధలను, మనలో ఉన్న కామ క్రోధ లోభ మదమోహ అనేటువంటి సమిధలను, మనోమాలిన్యాలను అన్నిటిని, ఈర్ష అసూయ ద్వేషం పగ ఇవన్నిటిని ఒక యజ్ఞంలో వేసి సమిధల్లాగా వాటిని కాల్చేస్తే జ్ఞానం అనే అగ్నిలో అవి దహించుకుపోతాయి. అప్పుడు ఆయన ఎక్కడున్నాడో అర్థమవుతుంది మీకు. అది చెప్పమన్నాడు ముఖ్యంగా మీకు. ఆయన పరమాత్ముడు సర్వము ఉన్నవాడిని మీలో కూడా ఉన్నాను, నేను లేనిది ఎక్కడ, నేను ఉన్నది ఎక్కడ, అది తెలుసుకోమన్నాడు. నేను లేనిది ఎక్కడ, ఉన్నది ఎక్కడ? నన్ను మీరు శరీరంగా దగ్గర ఉంటేనే భావిస్తున్నారు, కానీ ఆత్మలోపలికి వెళ్ళి చూడండి. మీ లోపలికి మీరు తొంగి చూసుకోండి ఒక్కసారి. నేను ఎక్కడుంటానో మీకు అర్థమవుతుంది. నిత్యం మీతోనే ఉన్నాను, నిత్యం మీతోనే ఉన్నాను. ఈ శరీరం దూరంగా ఉంది, కానీ నేను దూరంగా లేను. నేను మీకు ఎప్పుడు మిమ్మల్ని అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాను. ఎందుకంటే ఆయన భక్త చింతామణుడు, భక్తులకు వశమైన వాడు. భక్తితో ఎవరు మహాభక్తి పరులై ఉంటారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడు. వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉండడు. సర్వం ఉన్నవాడు, సర్వం చూస్తున్నవాడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటుంది, అన్నీ తెలుస్తుంది కదా. కాబట్టి మీరు బాధపడుతున్నారా, దుఃఖపడుతున్నారా, కష్టపడుతున్నారా, ఇవన్నీ ఆయన తెలియకుండా పోతుందా? తెలియకుండా పోదు. ఖచ్చితంగా ఆయన తెలుసుకుంటూనే ఉంటాడు. అయితే మీరు ఇంకా మాయలో ఉన్నారు కనుక నన్ను పంపాడు. నేను అంతరంగిక మిత్రుడిని కనుక నన్ను పంపాడు. నేను ఆయన ఏం చెప్తున్నాడో నేను చెప్పే ఆ మాటలు ఆయన చెప్పినవే కనుక మీరు ఆయన దూరంగా ఉన్నట్టు భావించకండి. మీరు అంతర్లీనంగా చూడండి, అంతర్లీనంగా ఆయనతో ఆనందించండి, తమించండి, రమించండి, అనేక విధాలుగా భావించండి. భక్తి అనేవాడు, భక్తులు అనేక విధాలుగా భగవంతుడితో ఆనందిస్తారు. అంటే ఏ స్త్రీ అయితే తన భర్తను సర్వస్వము అనుకుంటుందో, ఏ పురుషుడైతే తన భార్యలో అందరినీ అన్ని గుణాలను చూస్తాడో, అప్పుడు ఈ యొక్క అధర్మం అనేది జరగదు. పరస్త్రీ వ్యామోహం అనేది రాదు, పరపురుష వ్యామోహం అనేది రాదు. వచ్చింది అంటే మనలో దైవం లేదు అని అర్థం. దైవంలో దైవాన్ని మనలో తీసుకోలేకపోతున్నాం. దైవాన్ని తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం. ఎందుకంటే ఈ యొక్క ద్వాపర యుగంలో పరమాత్ముడు ఎంత జ్ఞానాన్ని బోధించాడంటే అంత అద్భుతమైన జ్ఞానాన్ని దశభగవానుల వారు అద్భుతంగా భాగవతం రాస్తున్నారు. ఈ జ్ఞానము అనంతం. భగవంతుని ఎలా తెలుసుకోవాలని చెప్పడానికి ఈ గోపకాంతలకు ఉద్ధవుడు చెప్తున్న మాటలు అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఒక్కొక్కటి మనకు అగ్ని పవిత్రైనటువంటి సీతమ్మ తల్లి అగ్ని పునీతయిందా? ఎందుకు అగ్ని పునీతయింది?